అప్పుడు వార్తల్ని వండి వార్చటం నిత్యకృత్యం అయిపోయింది సాక్షిలో, సాక్షి ఛానల్లో. 2018లో ఎంత అన్నారు వీళ్ళు, ఒక్క నిమిషం సార్, 2018లో టెండర్లు పిలిచారు. అప్పుడు 4,350 రూపాయల చొప్పున షాపూర్జీ పల్లంజీ కంపెనీకి ఎల్ఎన్టీకి అప్పుడు పనులు అప్పగించారు 2018లో. ఇప్పుడేమో 18,000 అయ్యింది అనేది మీదే చెప్తున్నారు కానీ 18,000 అయ్యింది అని ఎస్కలేట్ చేసినట్టు వీళ్ళే పెంచేశారు. సార్ గవర్నమెంట్ ఎంతకి ఇచ్చింది ఏంటి అనేది ఇప్పుడు దాకా మనం మాట్లాడాము, ఎందుకు ఇచ్చింది అనేది కూడా మాట్లాడాము. ఇక్కడ చిన్న సింపుల్, ఈయనకో సిమెంట్ కంపెనీ ఉంది, ఈయన బినామీలకి సిమెంట్ ఉంది. 2018లో 290 నుంచి 300 రూపాయలు ఉంది సిమెంట్ బ్యాగ్. 2018లో 290 నుంచి 300 రూపాయలు ఉంది సిమెంట్ బ్యాగ్. అది 2024కి వచ్చేసరికి 400 నుంచి 420 రూపాయలు పెరిగింది. అంటే సుమారుగా 100 రూపాయలు పైనే పెరిగింది ఒక్క సిమెంట్ కట్ట. ఈ సిమెంట్ కట్టకు వచ్చేసరికి క్వాంటిటీ కాంక్రీట్లో అయితే M20 గ్రేడ్ సిమెంటు 1 క్యూబిక్ మీటర్కి 400 కిలోలు పడుతుందంట, 8 బ్యాగులు 1 క్యూబిక్ మీటర్కి కాంక్రీట్లో. అలాగే బ్రిక్ వర్క్ అయితే 1 క్యూబిక్ మీటర్కి 1.25 బ్యాగ్ పడుతుంది, సిమెంట్ సంచి పడుతుందంట. ప్లాస్టరింగ్కి 12 mm థిక్నెస్ ప్లాస్టరింగ్కి 1 క్యూబిక్ మీటర్కి 0.2 బ్యాగ్స్ పడతాయి ప్లాస్టరింగ్కి. అలాగే 1000 స్క్వేర్ ఫీట్ హౌస్ కన్స్ట్రక్షన్కి, ఎంత చిన్నది 1000 స్క్వేర్ ఫీట్ అంటే మామూలుడికైతే ఇల్లు, జగన్మోహన్ రెడ్డి గారికి అయితే బాత్రూమ్. ఆయన ఉండే బాత్రూమ్ సైజ్ మినిమం ఉంటుందేమో 1000 స్క్వేర్ ఫీట్ మినిమం అంటున్నాను సార్. అందుకే మినిమం అవి పాలరాయి, ఆ రాయి, ఈ రాయి ఎత్తర, సరే అది పక్కన పెట్టి 1000 స్క్వేర్ ఫీట్ హౌజు ఫౌండేషన్కే 150 నుంచి 200 కట్టల సిమెంట్ పట్టుద్ది ఒక సామాన్యుడు కట్టుకునే దీనికి. ఆర్సీసీ స్లాబ్కి 98 నుంచి 103 సంచులు పట్టుద్ది. బ్రిక్ వర్క్కి 150 నుంచి 200 బ్యాగులు పట్టుద్ది. టోటల్గా 500, సుమారుగా 500 సంచులు పడుతుంది. 500 సంచులు నువ్వు 2018లో 300 రూపాయలు ఉన్న సిమెంట్ బ్యాగు ఇప్పుడు 420, 24లో అది కూడా ఇప్పుడు 26 మధ్యలో ఉన్నాం మనం. అంటే ఇప్పుడు ఇంకా దాటి ఉంటుంది పెరిగిన రేట్లు ఈ యుద్ధం వల్ల, వీటి వల్ల. ఇన్ని పెట్టుకొని రేటు పెంచొద్దు, నువ్వు అప్పుడు ఎలా ఇచ్చావు. రావును, నువ్వు ఆపకుండా ఉండాల్సింది అమరావతి. నువ్వు 5 ఏళ్ళు ఆపకుండా ఉంటే అదే రేట్లో వెళ్ళిపోయేది కదా ఫ్రీ బ్రహ్మాండంగా. అసలు నీకు ఇంకా నువ్వు అమరావతి ఆపకుండా నువ్వు గవర్నమెంట్ రాగానే జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేసి ఉంటే, ఇంకేమైనా అమరావతిలో తప్పులు జరిగి ఉంటే కన్స్ట్రక్షన్ అవి కూడా వెలికి తీసే పని. బుద్ధి తక్కువయి ఆపి ఇప్పుడు ఈ కోతలు ఎందుకు? అదే కదా విజయ్ మీరు చెప్తున్నారు. ఏం లేదు సార్, అమరావతి 6,985 రూపాయలు 6985 వాళ్ళు 4,000గా ఇస్తామని నాకు తెలుసు రాశారు వాళ్ళు పేపర్లో. ముందు ఇచ్చింది వస్తాను.